1000 కోట్ల దేవతల అనుగ్రహంతో కర్కాటక రాశి వారికి అఖండ రాజయోగం మార్చి 30వ తేదీ ఉగాది మొదలుకొని వీరికి మట్టి పట్టుకున్న బంగారమే కాబోతూ ఉంది. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో కర్కాటక రాశి వారికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయం శ్రమతో కూడిన ఫలితాలు అయితే ఉన్నాయండి. బంధుమిత్రులను కలుస్తారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీకు కొంచెం బాధను కలిగించవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం చాలా మంచిది. లాభదాయకమైన శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనోబలంతో చేసే పనులన్నీ కూడా ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులు సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు మీకు పూర్తిగా ఉంటాయి. అంతేకాదు ఈ రాశి వారికి ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదిగే సూచనలు అయితే ఉన్నాయి. మీ మంచితనమే మీ అభివృద్ధికి మూలం అవుతుంది. ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి ముందుకు సాగితే చాలా చక్కటి ఫలితాలు సొంతం అవుతాయి. ఆర్థికంగా శుభకాలంగా కనిపిస్తుంది. మహా ఈశ్వరి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది. ఈ కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో శనిగ్రహం కారణంగా సంవత్సరం అంతా కూడా ప్రతికూల ఫలితాలు అయితే అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా, వైవాహిక సంతాన విషయపరంగా, పితృవర్గ పరంగా ఈ సంవత్సరం శనీశ్వరుడు కర్కాటక రాశి వారికి ఇబ్బందులు అనేవి కలగజేసే అవకాశాలు ఉన్నాయండి. ఈ కర్కాటక రాశి వారికి సంవత్సరం ఏలినాటి శని లేనప్పటికీ కూడా గోచార రీత్యా తీవ్ర వ్యతిరేక స్థానంలో ఉండడం వలన తరచుగా శనికి నల్ల నువ్వులు తైలాభిషేకం చేయించుకునటం మంచిది. శనివారంలో పగటిపూట ఉపవాసం ఆచరించడం మంచిది. కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఏలినాటి శని దశ అయితే లేదు. ఈ రాశి వారికి రాహుగ్రహ కారణంగా 18వ తేదీ మే 2025 వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. వైద్య రంగంలో వారికి ఈ కాలం చక్కటి ఆర్థిక లాభాలు కలుగజేస్తుంది. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. 19 మే 2025 నుండి ప్రతికూల ఫలితాలు ప్రారంభమవుతాయి. తలపెట్టిన ప్రతి కార్యక్రమం కోసం మిగిలి శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్య దృఢత్వం అనేది తగ్గుతుంది. అనవసర శత్రుత్వాలు, ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ రాశి వారికి విశ్వనామ సంవత్సరంలో కేతుగ్రహం కారణంగా కూడా మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. 18 మే 2025 వరకు కూడా పూర్తి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. 19 మే 2025 నుండి రాహుగ్రహం కారణంగా ప్రతికూలమైన ఫలితాలు అయితే ప్రసాదిస్తుంది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగిన వారు అధికంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనవచ్చు. కాలసర్ప దోషం వారికి ఆరాధన అభిషేకములు జరిపించుకున్నట సమస్యలను తగ్గిస్తుంది. ఈ మాసం కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. కొంతవరకు ధనాదాయం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త. ఉద్యోగ జీవితంలో స్థానచలనం ఏర్పడుతుంది. అంటే మీకు ఎక్కడికైనా సరే బదిలీ అవ్వడం కానీ లేదా ప్రమోషన్లు రావడం కానీ అటువంటి విషయాలు మీ జీవితంలో జరగవచ్చు. విదేశీ సంబంధిత నివాస ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం అనుకూలమైనటువంటి కాలము. వాహనాల కారణంగా ధనం అధికంగా ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక చికాకులు బాధించవచ్చు.
విద్యార్థులు కొంచెం శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపార వర్గం వారు 14వ తేదీ తదుపరి లాభపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి స్థిరమైన ఆలోచన విధానం చాలా అవసరం. మిత్రుల కారణంగా సమస్యలు అనేవి ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహాయం మీకు చాలా అవసరం అవుతుంది. సంఘటనలు ఎదురవుతాయి. మాసంలో 5, 9, 13 తేదీలు అనుకూలమైనటువంటివి కాదు కనుక జాగ్రత్త పడాలి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా వస్తాయి. ఈ కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా సరే నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో చాలా శ్రద్ధ వహిస్తారు. ఇది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అందరినీ గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగట్టేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యంలో సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వీళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని వీరు సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మనస్తత్వం వీరు కలిగి ఉంటారు. ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం వీరు కలదు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు, ప్రచారము చేయవారు కాను వీరు చాలా నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. దీన్ని ధరించడం వలన అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.